హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్టైల్ ఉలవచారు అండి. ఉలవచారు టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. అలానే ఉలవల వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఉలవలు బాగా పనిచేస్తాయి. అలానే షుగర్ కంట్రోల్కి, వెయిట్ లాస్కి కూడా ఉలవలు బాగా ఉపయోగపడతాయండి. మీరు ఎప్పుడైనా ఉలవచారు ట్రై చేయకపోతే ఓసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ ఉలవల్లో 2 రకాలు ఉంటాయండి, నల్లవి, తెల్లవి. ఇక్కడ నేను నల్ల ఉలవలు ఒక 150 గ్రామ్స్ తీసుకున్నాను. ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. దానికోసం ముందుగా ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి అండి. రాళ్ళ ఉంటాయి కదా, అలా వాష్ చేసుకున్న వాటిలో 1 కప్కి 2 కప్స్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. మినిమం 12 అవర్స్ అయితే నానాలి అండి. నెక్స్ట్ రోజు మార్నింగ్ చూడండి ఉలవలు ఎంత బాగా నానిపోయావో. వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అండి. మనం ఎందులో ఉడకబెడతామో ఆ బౌల్లోకి తీసుకొని 1 కప్పు ఉలవలకి మినిమం 4 గ్లాసెస్ వాటర్ అయితే పడతాయండి. వాటర్ ఎక్కువగానే పడుతుంది. వాటర్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి అండి. కుక్కర్లో పెట్టుకొని ఒక 6 విజిల్స్ అయితే తెప్పించుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న గిన్నెలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి అండి. తీసుకొని బాగా కడుక్కొని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. అలానే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా టమాటోస్ అన్నీ నిలువుగా కట్ చేసుకోవాలండి. ఇలా స్లైసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. టమాటోస్ కూడా అలానే. ఇక్కడ ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చాక మంటని పూర్తిగా స్లో చేసుకొని ఇంకొక 4 విజిల్స్ అనేవి స్లో ఫ్లేమ్లోనే తెప్పించుకోవాలి అండి. ఇంకా ప్రెషర్ తగ్గాక ఉలవల్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి. అలా స్ట్రెయిన్ చేసుకున్న వస్తాయి కదా, ఆ వాటర్తోనే మనం ఉలవచారు ప్రిపేర్ చేసుకోవాలి. అలానే ఈ ఉలవల్ని కూడా ఇప్పుడు తర్వాత నార్మల్గా బెల్లం వేసుకొని కూడా తినచ్చు. అందులో కొన్ని ఉలవల్ని మిక్సీ జార్లో తీసుకొని అందులో జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అలానే కొంచెం ఒక 1/2 స్పూన్ మిరియాలు యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మన పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగాక కరివేపాకు, పచ్చిమిర్చి, అలానే ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని వేగనివ్వాలి అండి. అవి వేగాక ఆనియన్స్ వేసి కాసేపు వేగనివ్వాలి. అవి వేగాక టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అన్నిటినీ కలుపుకుంటూ కాసేపు వేగనివ్వాలి. అందులోనే కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటాలన్నిటినీ మగ్గనివ్వాలండి. అవి బాగా మగ్గాక అందులో ఇంతకుముందు మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలండి, ఉలవల వాటర్ని. అందులోనే నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. దాంతోపాటు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకొక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక మినిమం 15 to 20 మినిట్స్ అయితే మరగనివ్వాలి అండి చారుని. చారు ఎంత బాగా మరిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నార్మల్ సాంబార్ వాటికన్నా ఉలవచారు కొంచెం టైం ఎక్కువ పడుతుందండి బాయిల్ అవ్వడం. ఎక్కువసేపు మరిగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉలవచారు అయితే మరిగిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.